guys, welcome back to All Job Alerts. ఈరోజు మనం ఇండియాస్ మోస్ట్ ప్రెస్టీజియస్ డిఫెన్స్ ఆర్గనైజేషన్ డిఆర్డిఓ నుంచి వచ్చిన రెండు పెద్ద నోటిఫికేషన్స్ గురించి మాట్లాడుకుందాం. ఓకే, ఇందులో ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్కి సైంటిస్ట్ బి పోస్ట్స్, అలాగే 10th అండ్ ఐటీఐ పాస్ అయిన వారి కోసం టెక్నికల్ అండ్ అడ్మిన్ పోస్ట్స్ ఉన్నాయి. ఇండియన్ డిఫెన్స్ సెక్టార్లో వర్క్ చేస్తూ మంచి శాలరీ అండ్ రెస్పెక్ట్ కావాలంటే ఇదొక గోల్డెన్ ఆపర్చునిటీ. ఈ వీడియోలో ఎలిజిబిలిటీ, ఎగ్జామ్ ప్యాటర్న్ అండ్ శాలరీ గురించి ఫుల్ డీటెయిల్స్ చూద్దాం. లెట్స్ స్టార్ట్. ఇన్ ద ఫస్ట్ జాబ్ వచ్చి డిఆర్డిఓ ఆర్ఏసి సైంటిస్ట్ బి పోస్ట్. ఫస్ట్ ప్రీమియం కేటగిరీ జాబ్ ఇది, సైంటిస్ట్ బి రిక్రూట్మెంట్. ఓకే, ఇందులో టోటల్ వేకెన్సీస్ వచ్చి 185 పోస్ట్స్ ఉన్నాయి. అలాగే మనం ఏ డిపార్ట్మెంట్ చదివినా సరే, అంటే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ అని, మెకానికల్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్, ఫిజికల్ అండ్ కెమిస్ట్రీ. సో మనకి ఇందులో ఎలిజిబిలిటీ వచ్చి మీరు ఖచ్చితంగా ఫస్ట్ క్లాస్లో బీఈ ఆర్ బీటెక్ చేసి ఉండాలి. మినిమం 60 మార్క్స్ అయినా మీరు స్కోర్ చేసి ఉండాలి. దీంతో పాటు వ్యాలిడ్ గేట్ స్కోర్ ఖచ్చితంగా ఉండాలి. సో మీరు ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్లో ఉన్నా కూడా అప్లై చేసుకోవచ్చు. కానీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైంకి డిగ్రీ సర్టిఫికేట్ అనేది రెడీగా ఉండాలి. ఇందులో మనకి ఏజ్ లిమిట్ వచ్చి 28 ఇయర్స్ అప్ టు. అలాగే ఓబీసీ వాళ్ళకైతే 30 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 33 ఇయర్స్ వరకు రిలాక్సేషన్ ఉంటుంది. ఓకే, ఇందులో మనకి గ్రాస్ శాలరీ వచ్చి 1,05,000 వరకు ఉంటుంది. ఇంకా సెలక్షన్ ప్రాసెస్ అండ్ ఎగ్జామ్ డీటెయిల్స్కి వస్తే, దీని సెలక్షన్ ప్రాసెస్లో మెయిన్గా గేట్ స్కోర్ అనేది షార్ట్ లిస్ట్ అయి ఉండాలి. కానీ కొన్ని స్పెషల్ స్ట్రీమ్స్కి డిస్క్రిప్షన్ ఎగ్జామ్ కూడా ఉండొచ్చు. సో మన ఎగ్జామ్ ప్యాటర్న్ చూస్తే ఇందులో పేపర్ 1, పేపర్ 2 అండ్ 2 ఉంటాయి. ఓకే, పేపర్ 1, పేపర్ 2 కూడా సబ్జెక్ట్ స్పెసిఫిక్. ప్రతి పేపర్కి కూడా 300 మార్క్స్ ఉంటాయి. ప్రతి పేపర్కి మనకి 3 అవర్స్ టైం అనేది ఉంటుంది. సో ఇందులో మనం సిలబస్ చూసుకున్నట్టయితే ఇవి ప్యూర్లీ మీ ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్ పైన ఆధారపడి ఉంటాయి. షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్కి పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది. అలాగే ఫైనల్ మెరిట్ లిస్ట్లో 80% వెయిటేజ్, గేట్ ఎగ్జామ్కి 20% వెయిటేజ్ ఇంటర్వ్యూకి ఉంటుంది. ఓకే, ఇక శాలరీ విషయానికి వస్తే ఇది గ్రూప్ ఏ గ్రాడ్యుయేటెడ్ పోస్ట్. అలాగే లెవెల్ 10 పే మ్యాట్రిక్స్ ప్రకారం స్టార్టింగ్ మంత్లీ శాలరీ వచ్చి ఇందాక చెప్పినట్టుగా 1,05,000 వరకు ఉంటుంది. సో లాస్ట్ డేట్ అప్లై చేయడానికి ఫిబ్రవరి 2026. సో లేట్ చేయకుండా అప్లై చేసుకోండి. నెక్స్ట్ సెకండ్ జాబ్ కేటగిరీ వచ్చి సెప్టమ్ అనమాట. ఇందులో టెక్నికల్ అండ్ అడ్మిన్ పోస్ట్స్ అనేవి ఉంటాయి. చాలామంది వెయిట్ చేస్తున్నారు ఈ డిఆర్డిఓ సెప్టమ్ నోటిఫికేషన్ కోసం. సో ఇందులో మనకి టెక్నికల్ ఏ అని, అలాగే అడ్మినిస్ట్రేటివ్ ఆర్ ఎలిట్ సపోర్ట్ అని మనకి పోస్ట్స్ ఉంటాయి అన్నమాట. ఇవి ఇంటర్ ఆర్ డిగ్రీ ఉన్నవారు ఎలిజిబుల్ అనమాట. ఓకే, ఇందులో మనకి సెలక్షన్ ప్రాసెస్ వచ్చి 2 స్టేజెస్ ఉంటాయి. టైర్ 1 వచ్చి సిబిటి, అలాగే టైర్ 2 వచ్చి ట్రేడ్ అండ్ స్కిల్ టెస్ట్. టైర్ 1 సిబిటి ఇది ఒక కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనమాట. టైర్ 2 వచ్చి ఇది మీ ప్రాక్టికల్ నాలెడ్జ్ చెక్ చేస్తారు. సో మన సెప్టెంబర్ డీటెయిల్ ఎగ్జామ్ ప్యాటర్న్ చూసుకుంటే ఈ ఎగ్జామ్ ప్యాటర్న్ని చాలా జాగ్రత్తగా గమనించండి. ఓకే, టెక్నికల్ ఏకి 120 క్వశ్చన్స్ ఉంటాయి. అలాగే మనకి టైం డ్యూరేషన్ వచ్చి 90 మినిట్స్. సెక్షన్ ఏలో జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్, మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్ నుండి వస్తాయి. అలాగే సెక్షన్ బిలో మీరు సెలెక్ట్ చేసుకున్న ఐటీఐ ట్రేడ్ అంటే ఫిటో, ఎలక్ట్రీషియన్ ఎక్సెట్రా వాటికి సబ్జెక్ట్ క్వశ్చన్స్ ఉంటాయి. ఓకే, ఇందులో మొత్తం 75 to 120 క్వశ్చన్స్ ఉంటాయి. అలాగే మనకి టైం డ్యూరేషన్ వచ్చి 60 to 90 మినిట్స్ ఉంటాయి. సో మనం ఇందులో ఇంపార్టెంట్ పాయింట్స్ చూసుకుంటే మనకి ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ అనేది ఉండదు అనమాట. ఇది మనకు పెద్ద ప్లస్ పాయింట్. సో అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయొచ్చు. సో మనం మీడియం కూడా చూసుకుంటే మనం ఇంగ్లీష్ అండ్ హిందీలో కూడా ఉంటుంది. టైర్ 2 ఇది కేవలం క్వాలిఫికేషన్స్కి మాత్రమే, మార్క్స్ మెరిట్కి యాడ్ అవ్వదు. ఓకే,
సివిటీ ఎగ్జామ్లో చెప్పాను కదా, నెక్స్ట్ అనేది డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరుగుతుంది. ఇంకా నెక్స్ట్ అనేది మెడికల్ టెస్ట్ అనేది జరుగుతుంది. సో అప్లై చేయడానికి DRDO.gov.in వెబ్సైట్కి వెళ్ళి కెరీర్ సెక్షన్లో లింక్ సెలెక్ట్ చేయండి. సైంటిస్ట్ పోస్ట్స్కి మాత్రం సపరేట్గా RAC.gov.in అని వెబ్సైట్ ఉంటుంది, అందులోకి వెళ్ళి అప్లై చేయండి. లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఫ్రెండ్స్, డిఫెన్స్ సెక్టార్లో సెటిల్ అవ్వాలనుకుంటే ఈ నోటిఫికేషన్స్ని మిస్ చేయొద్దు. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ చేయండి. వీడియో నచ్చితే వెంటనే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. డైలీ జాబ్ అప్డేట్స్ కోసం ఆల్ జాబ్ అలర్ట్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. టాటా, బాయ్ బాయ్. ఒక మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.